ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేవేరుల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా సాక్షాత్కార వైభవోత్సవాలు. అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం. అన్ని శాఖల సమన్వయంతో వన్యప్రాణుల సంచారం నియంత్రణకు చర్యలు. అధికారులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దిశానిర్దేశం. శ్రీకాకుళంలో జగన్నాథునికి ప్రత్యేక ఉత్సవాలు. కూర్మావతారంలో స్వామివారి అభయ ప్రదానం. అభిషేక సేవలో శ్రీ శనీశ్వరుడి కటాక్షం. శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామివారికి నీరాజనం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. భక్తుడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చిన స్వామివారు ఈ ఆలయంలో భక్తవత్సలుడిగా పూజలందుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరుగుతున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు వైఖనస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఆలయం శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఈ ఆలయంలో కొలువుదీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా పూజలందుకుంటున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో ఏటా ఆషాఢ మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను జరపడం సంప్రదాయం. జూలై 17వ తేదీ నుండి జూలై 19వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా 3వ రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి స్నపన తిరుమంజనం వైఖనస ఆగముక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, భగవదనుజ్ఞ, సంకల్ప ప్రార్థన, రక్షాబంధనం, కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పఠనంతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనాది ద్రవ్యాలతో అలంకరించి తులసి మాలలు, పుష్పహారాలను ధరింపచేసి సహస్ర ధరల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే. అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులకు సూచించారు. తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో సుధర్మ సమావేశ మందిరంలో శనివారం టీటీడీ అటవీశాఖ అధికారులతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ
గత కొన్నేళ్లుగా చోటు చేసుకున్న వన్యప్రాణుల ఘటనలు, వాటి ధోరణులపై సమగ్ర డేటా విశ్లేషణ చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తిరుమల పరిసర ప్రాంతాలలో వన్యప్రాణుల సంచార మార్గాలు, వాటి కదలికల తీరును శాస్త్రీయంగా అధ్యయనం చేసి భక్తులకు ప్రమాదం కలిగించే ప్రాంతాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే వన్యప్రాణుల సంచారానికి సంబంధించి ఇప్పటికే గుర్తించిన 3 ప్రధాన ప్రమాద కారకాలకు సమగ్రంగా పరిశీలించి వాటి ప్రభావాన్ని తగ్గించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. తిరుమల అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల సంఖ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన నియంత్రణ చర్యలను చేపట్టాలని తెలిపారు. అలిపిరి నడక మార్గంలోని దుకాణాల నిర్వహణ వల్ల వన్యప్రాణుల సంచారంతో భక్తుల భద్రతపై ఎలాంటి ప్రభావం పడుతుందో సమగ్రంగా అధ్యయనం చేసి అవసరమైతే తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. అడవిలో వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టం చేసి ఆహార వ్యర్థాలు, ఇతర చెత్త కారణంగా వన్యప్రాణులు నడక మార్గాలకు ఆకర్షితులు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాలలో భద్రత, రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయడంతో పాటు భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేయాలని, ఈ బృందానికి అవసరమైన సిబ్బంది, ఆధునిక పరికరాలు, వాహనాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వన్యప్రాణుల ఘటనలు చోటు చేసుకున్న వెంటనే తక్షణమే చర్యలు తీసుకునేలా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకుముందు టీటీడీ డిఎఫ్ఓ డి పణికుమార్ నాయుడు మాట్లాడుతూ గత 2 ఏళ్లలో చిరుతలు ఎక్కువగా సంచరించిన ప్రాంతాలు, ట్రాక్ కెమెరాలు, సోలార్ కెమెరాల పనితీరు, వన్యప్రాణుల సంచార ధోరణులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాసరెడ్డి, డిఎఫ్ఓ సాయిబాబా, టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలు వైష్ణవ క్షేత్రాల్లో జగన్నాథుడికి విశేషంగా ఆరాధనలను నిర్వహిస్తున్నారు. ఏటా ఆషాఢ మాసంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథుడికి రథయాత్రను నిర్వహించడం సంప్రదాయం. ఈ సత్సంప్రదాయాన్ని అనుసరిస్తూ పలు ప్రాంతాల్లో జగన్నాథుడికి ప్రత్యేక ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ఇల్లిసీపురంలోని గుండిచా శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జగన్నాథుడు దశావతారాల్లో దివ్యంగా కటాక్షిస్తున్నారు. దశావతార మహోత్సవాల్లో భాగంగా శ్రీ జగన్నాథ స్వామి వారిని కూర్మావతారంలో అలంకరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. భక్తులు కూర్మావతారంలోని శ్రీ జగన్నాథ స్వామి వారిని, సుభద్ర, బలభద్రలను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా శనివారం రోజు శ్రీ శనీశ్వరుడికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా డిప్యూటీ ఈవో లోకనాథం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శనివారం శ్రీ మరీచి మహర్షి తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, తిరుమల శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో
ఈ ఉత్సవాలను వేడుకగా జరిపారు. ముందుగా మరీచి మహర్షి చిత్రపటానికి వైఖానస ఆగమ పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం జరిగిన సభలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ అధ్యక్షులు దేవి రాఘవ దీక్షితులు మాట్లాడుతూ, వైఖానస భగవత్ శాస్త్రం వేద ఆధారితమైనదని, వేద మంత్రాలతో నిర్వహించే వైఖానస ఆరాధన తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతి పాత్రమని తెలిపారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున తిరుమల శ్రీవారి ఆస్థాన మండపంలో విఘ్నస మహర్షుల ప్రధాన శిష్యుడైనటువంటి మరీచి మహర్షి నిరస్త కార్యక్రమం జరుగుతున్నది. మరీచి మహర్షి విఘ్నస మహర్షుల శిష్యుల్లో చాలా ప్రధానమైన వాడు. ఈయన అనేక భగవత్ శాస్త్రాలని రచించి సమాజానికి అందించిన మహనీయుడు. భగవత్ శాస్త్రాలు రచించడమే కాకుండా కూడా ఆ శాస్త్రాలను ప్రచారం చేసి స్వామివారిని స్వయంగా అర్చన చేసి అర్చనా విధానానికి ప్రధాన కార్యక్రమం మరీచి మహర్షి. ఈ రచనలో ముఖ్యమైన గ్రంథం వచ్చి విమానాచల కల్పం. విమానాచల కల్పం అంటే అది దేవాలయ వ్యవస్థకు, అధికారులకు, అర్చకులకు, భక్తులందరికీ కూడా అది ఒక ప్రామాణిక గ్రంథం. అది దాని ప్రకారంగానే కరసనాథ విశ్రాంతం వరకు దేవాలయ నిర్మాణాలు, ఉత్సవాలు అన్ని విశేషాలు జరుగుతాయి. కనుక ఆ విమానాచల కల్పం అందరికీ ప్రధానమైన అది విషయం. కనుక ఈ రోజున తిరుమలలోనూ రాష్ట్రం అంతా కూడా వైఖానస సమాజం వాళ్ళంతా కూడాను ఈ మహర్షి తిరుమల కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. తిరుమల విఘ్నస ట్రస్ట్ కార్యదర్శి గంజాం ప్రభాకర ఆచార్యులు మాట్లాడుతూ, దేవాలయ నిర్మాణం, మండపాల నిర్మాణం, నిత్యారాధనలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి శాస్త్ర విధానాలను శ్రీ మరీచి మహర్షి సమగ్రంగా అందించారని తెలియజేశారు. మండనాయకుడి సన్నిధానం, శ్రీవారి ఆరాధన విధానం వేదకాలం నుంచి కూడా వైఖానస భగవత్శాస్త్ర విధిగా నడుస్తూ ఉన్నది. సమస్త భక్తకోటికి అనుగ్రహాన్ని పంచేటువంటి ఆ పరంధాముడు భగవాన్ శ్రీ విఖనోమునిదులచే అనుగ్రహించబడినటువంటి వైఖానస భగవత్శాస్త్రాన్ని భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షులు సంక్షేపించి ఈ లోకానికి గ్రంథాల రూపంలో అందించారు. వారిలో ప్రధాన శిష్యులైనటువంటి మరీచి మహర్షి యొక్క అవతార మహోత్సవం ఈరోజు ఇక్కడ ఆస్థాన మండపంలో ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వర్ధిని సభల సంయుక్త నిర్వహణలో నిర్వహించుకోవడం ఎంతో ముదావహం. ఈరోజు జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం, పూర్వ ఫల్గుని నక్షత్రం, విఘ్నోమునిదుల యొక్క శిష్యులైనటువంటి మరీచి మహర్షి యొక్క అవతరణ మహోత్సవం. మరీచి మహర్షి వైఖానస భగవత్శాస్త్రాన్ని విశిష్టంగా, ఆచరణాత్మకంగా ఏ విధంగా ఈ దేవాలయ సంస్కృతిలో ఈ జ్ఞానాన్ని అందించినప్పుడు సమాజం సంస్కారవంతమై ధర్మబద్ధంగా నడిచేటువంటి గొప్ప మహోన్నత స్థితిని రూపకల్పన చేసినటువంటి గొప్ప మహర్షి మరీచి మహర్షి. ఈ సమావేశంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు యశ్వంత్ దీక్షితులు, ధర్మగిరి వేద విజ్ఞానపీఠం వైఖానస ఆగమ పండితులు శేషసాయి, తిరుమల విఘ్నస ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి శ్రావణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. అనంతరం గంజాం కావ్యశ్రీ శ్రీ లక్ష్మీ ఆద్యం ఆలపించిన వైఖానస వైభవ గీతాలు ఎంతగానో అలరించాయి. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖ మండపంలోని ఊయలలో వెంచేపు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామి వార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణమ్మమ్మ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ.
ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా పరిమళిస్తోంది. ఆలయంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహిదేవి దివ్యమూర్తిని వీణాపాని శ్రీ సరస్వతీదేవి రూపంలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ వరకామాక్షిదేవికి శ్రీ కార్యసిద్ధి అభయహస్త వారాహి అమ్మవారికి అర్చకులు మహాసంకల్పంతో షోడశోపచార కైంకర్యాలను శాక్తేయ క్రమంలో నిర్వహించారు. అనంతరం అమ్మవార్లను చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి రూపంలో దివ్యంగా అలంకరించి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలోని గూడ్స్ రోడ్డు వద్ద ఇంద్రజమున హాల్లో కొలువుదీరిన సుభద్ర బలభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య ప్రాంగణంలో జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు మహత్తరంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా 10 రోజుల పాటు నిర్వహించే ఈ విశేష ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఒక్కో రోజు ఒక్కో దివ్యాలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని కూర్మావతారంలో అలంకరించి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ జరిపారు. భక్తులు సుభద్ర బలభద్ర సహితంగా కూర్మావతారంలోని శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జయ జయ శ్రీ జగన్నాథ దివ్య నామస్మరణలతో గూడూరు పట్టణం మార్మ్రోగింది. నెల్లూరు జిల్లా గూడూరులోని నారాయణమ్మ ఆలయం నుండి ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర భక్త శోభితంగా సాగింది. రథయాత్రను పురస్కరించుకుని పట్టణ వీధులు భక్తుల కళాత్మక ప్రదర్శనలతో ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. అందంగా తీర్చిదిద్దిన చక్కని రథంపై జగన్నాథ స్వామి వారిని బలభద్ర సుభద్ర సహితంగా వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. ఆపై కళా సంబరాలు భక్తుల జయ జయ ధ్వనుల నడుమ గూడూరు వీధులలో జగన్నాథుడి రథయాత్ర ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. ఓరుగల్లు వాసుల కల్పతరువు శ్రీ భద్రకాళి అమ్మవారు కురుకుళ్ల క్రమంలో భక్తులను కటాక్షించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజున అర్చకులు అమ్మవారిని కురుకుల క్రమం అలంకారంలో కొలువుదీర్చారు. మూలమూర్తికి నిత్యాహ్నికం క్షీరాన్న నివేదన నిర్వహించిన తరువాత కురుకుల క్రమం అలంకరణ చేసి నామార్చనతో నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మ దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం కలకలలాడింది. జగమేలు జగన్నాథుడు వరాహావతారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో జగన్నాథ దశావతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున అర్చకులు సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వార్లకు నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన అనంతరం చూడచక్కగా అలంకరించి పూజలు జరిపారు. అనంతరం జగన్నాథుడికి వరాహావతారంలో అలంకరణ చేసి నైవేద్యం నక్షత్ర హారతులు సమర్పించారు. భక్తులు వరాహావతారంలో జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని పరవశులయ్యారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించారు.
పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, మధుర పదార్థాలు, ఫలాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పీఠానికి తీసుకువచ్చారు. అక్కడ శ్రీ విజయ దుర్గమ్మ సన్నిధిలో విశేష అలంకరణలో కొలువుదీరిన శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకుని భక్తులు సారెను సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారికి అభిషేకం జరిగింది. మహాలక్ష్మి దివ్య ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో ముందుగా ప్రధాన దేవతామూర్తి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణలతో నిత్యార్చనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం వారాహి అమ్మవారి మూలమూర్తికి పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో వారాహి అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు అభిషేక ద్రవ్యాల్లో అమ్మవారి దర్శనం చేసుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ రోడ్డులోని శ్రీ రామేశ్వరాలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. శ్రీ రామేశ్వరుని సన్నిధిలో విశేషంగా నిర్వహిస్తున్న శ్రీ వారాహి మాత గుప్త నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజున వారాహి అమ్మవారికి సుందరంగా అలంకరణ చేసి వేపాకులతో చూడచక్కగా తీర్చిదిద్దిన పందిరిలో వేంచేపు చేసి పూజలు జరిపారు. భక్తులు విశేషంగా అనుగ్రహించిన వారాహి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 26వ వార్షిక జాతీయ నాటక పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఔత్సాహికులైన కళాకారులను ప్రోత్సహించే దిశగా ఈ పోటీలను ఏటా నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త సహకారంతో తిరుపతి అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జూలై 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఈ పోటీల్లో భాగంగా ఆదివారం ఉదయం కర్నూలుకు చెందిన శ్రీ సరస్వతి సంగీత నృత్య కళా నిలయం వారి కూచిపూడి నృత్య ప్రదర్శన, మోహిని అట్టం, శ్రీకాళహస్తికి చెందిన శ్రీ శివజ్ఞ శివాని నాట్యాలయం కళాకారుల భరతనాట్య నృత్య ప్రదర్శన, విజయవాడకు చెందిన ఘంటా నాగసౌమ్య కూచిపూడి నృత్య ప్రదర్శన సభికులను రంజింపచేశాయి. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాడి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనా. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తుంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరుల్లో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకలు సోదరీమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారని ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7గురు గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7గురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో
ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 90,045 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,573 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,06,00,000 రూపాయలు. 4,73,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 3,10,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.